సొంత గడ్డపై పాకిస్తాన్ కు ఊహించని పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్ పై టెస్టు సిరీస్ ను 2-0 తేడాతో ఓడిపోయింది. రావిల్పిండి వేదికగా ముగిసిన రెండో టెస్టులో 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓడించి బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. వికెట్ నష్టపోకుండా 44 పరుగులతో ఓవర్ నెట్ స్కోర్ తో చివరి రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ను 2-0 తేడాతో పాకిస్తాన్ గడ్డపై ఆతిథ్య జట్టును మట్టి కరిపించింది బంగ్లాదేశ్. తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 274 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక ఆ తర్వాత బంగ్లాదేశ్ 262 పరుగులు చేసింది. 22 పరుగులకి 6 వికెట్లు కోల్పోయిన దశలో లిటన్ దాస్ 138 పరుగుల అద్భుత సెంచరీకి తోడు మొహిదీ హసన్ 78 పరుగుల హాఫ్ సెంచరీతో జట్టును గట్టెక్కించారు. దీంతో 12 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన పాకిస్తాన్ కేవలం 172 పరుగులకే కుప్పకూలింది. దీంతో బంగ్లాదేశ్ ముందు 185 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్ ఉంచింది. ఇక ఆ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేసింది. దీంతో ఈ ఓటమితో పాకిస్తాన్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలను దాదాపుగా కోల్పోయినట్టే. మరోవైపు బంగ్లాదేశ్ 2-0తో వైట్ వాష్ చేయడంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు ఆ జట్టుకు ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ చిత్తయిన విషయం తెలిసిందే. ఇక రెండో టెస్టులో 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో సొంత గడ్డపై పాకిస్తాన్ కు ఊహించని పరాభవం అనే చెప్పాలి.